ఏం వాడినారు సార్? ఇంత అయితే వచ్చింది. ఇది హాఫ్ కేజీ పౌడర్ వేసినాము, 6 లీటర్ ఆయిల్ అంతే వాడింది. దీనికి ఏమీ వదలలేదు. దీనికి ఎవరు ఇచ్చినారు సార్? సార్ ఉమా సార్ ఇచ్చినారు, కుప్పం నుంచి వచ్చి ఫస్ట్ వచ్చినారు. ఇట్లా వదలాలంటే బాగా అవుతుందంటే చూస్తాము కానీ అని చెప్పి ఖాళీ హాఫ్ కేజీ తీసుకున్నాం. అవునా సార్? 6 లీటర్ అంటే ఇప్పుడు మాత్రం చూడే నాకన్నా హైట్గా ఉంది. అదే ఇప్పటికి ఇంకా ఇది 2.5 నెలలు కూడా కాలేదు సార్. అవునా? అయినా ఇప్పుడు ఎవరికైనా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినారు కాపు కానీ పూత కానీ అన్నీ కానీ బాగా ఉన్నది, హెవీగా ఉన్నది. కానీ ఇప్పుడు దీనికి మనం డ్రిప్పులు వదిలేటప్పుడు నీళ్ళు వచ్చి మనం ఎరువులు వేసేటప్పుడు ముందే నీళ్ళు ఎంత కావాలో అంత దీనికి పంటకు మనం ఎంత పెట్టాలో అంత పెట్టేసి తర్వాత 15 నిమిషాలకి నిలబెట్టేయాలి. ఇది ఎరువు అయిపోతేనే నిలబెట్టేయాలి. 2 రోజులు తిరిగి నీళ్ళు వదలకూడదు. ఎలా అంటే మనం వదిలిండే ఎరువులన్నీ నీళ్లు బయట వెళ్ళిపోతాయి, ఏరు కాడ ఉండదు. 2 రోజుల తర్వాత నాకండి మనం నీళ్లు వదలాలి. తిరిగి ఏ స్టేజీకి మనం వదలాలని చెప్పకుండా ఇప్పుడు లాస్ట్ ముగిచ్చే అప్పుడు తోటకు ఎరువులు ఇస్తాము చేస్తామంటే అది కాదు. దానికి ఒక స్టేజ్ పట్టి దాన్ని మనం ఎరువులు ఇస్తే ఇప్పుడు సుమారు 5 అడుగులు దిగుతలేదు. అప్పటికి నేను ఎక్కువైపోతే కట్టే కాదు, ఆడవాళ్ళ చేత ఇది 3వ కట్టే ఇంత కట్టే కాదని చెప్పి నిలిపేసినాను. ఇడిచినామంటే ఇంకా 2 అడుగులు ఎక్స్ట్రా పోతాయి కాదు. అందువల్ల ఎరువులు బాగా పనిచేస్తున్నాయి, మంచి దీనిగా ఉంది. కాపు కానీ పూత కానీ అన్నీ బాగా నిలుస్తున్నాయి. ఇదే ఎరువు అక్కడ నుంచి మందు బాటిల్ 6 లీటరే వదిలినాం. ఇది 5,000 నారకు మాత్రం వదిలినాం. 5,000 నారకు ఇంత 6 లీటరు ఆయిల్ 1/2 కేజీ పౌడరు ఇట్లా వచ్చింది పంట అనమాట. నా పేరు వచ్చి గంగప్ప, మాది వచ్చి ఊర్లపల్లి. అవును, అదే హెవీగా ఉన్నది కాబట్టి రిజల్ట్ వచ్చింది. విన్మార్ కానీ ప్రోడక్ట్ బట్టి దీని పేరు వచ్చి కిసాన్ హీల్డ్ అండ్ హ్యూమిక్ ఇచ్చినారు. 5,000 grams 5,000 ఆయిల్ 500 grams అండ్ 500 liters కిసాన్ హీల్డ్ వచ్చి 500 grams ఇచ్చినారు. 500 ml ఇచ్చినారు. డ్రిప్ మందు ఇచ్చినారు. దాన్ని బట్టి చూస్తూ ఉన్నాము. 5 feet వచ్చింది. టొమాటో చెట్టు అయితే పూత కూడా బాగా వచ్చింది. మొత్తం చిగురు ఆకు తిరిగా కాయ అయితే చూసుకోవచ్చు. హెవీగా ఎక్సలెంట్గా ఉన్నది. షైనింగ్ రెడ్ కలర్ చూసుకోవచ్చు మనం. కాయ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. పులుగా అయితే ఒకటి కూడా లేదు. కాయ అయితే షైనింగ్ ఉంది, రెడ్ ఉంది. ఎక్సలెంట్గా పోతుంది మార్కెట్. మీడియం సైజ్. పుదుపల్లి మండలంలో ఊరుగొల్లపల్లి అనే గ్రామంలో గంగప్ప అనే వ్యక్తి విన్మార్ ప్రోడక్ట్ వాడినారు. బెస్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మనము ఇంకా ఇద్దరికి చెప్పడానికి వీలవుతుంది. ఇంకా రైతులు దీన్ని వాడాలని చెప్పి మరీ నేను కోరుతుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.